హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో అప్రెంటిస్ జాబ్స్ అయితే వచ్చాయి. సో దీని కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోని చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. సో వెబ్సైట్ అయితే ఇది. సో మనకి పోస్టులు వచ్చేసి 1770 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే అప్రెంటిస్ పోస్టులు అంటారు కదా, అంటే మన అప్రెంటిస్ చేస్తూ మనం జాబ్ అంటే దాన్ని 1 year కానీ 2 years కానీ వ్యాలిడిటీ ఉంటుంది. అప్పటి వరకు మనకి స్టైఫండ్ కూడా ఇస్తారు. సో ఈ వెబ్సైట్ లో ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూడండి, వాట్స్ న్యూ అని ఉంది. ఇక్కడ ఎంగేజ్మెంట్ అని ఇక్కడ ఇచ్చారు కదా, ఇవన్నీ కూడా మనం ఒకసారి క్లిక్ చేస్తే మనకి సో మన అదర్ విండోలోకి వెళ్తాం. అదర్ విండోలోకి వెళ్ళగానే ఇక్కడ మనకి అప్రెంటిస్షిప్స్ అని ఉంది. ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ రిఫైనర్స్ డివిజన్ 2025 అని ఉంది. ఇక డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్, అలాగే క్లిక్ టు రిజిస్టర్, అప్లై NAPS పోర్టల్, దానికి లింక్స్ ఇచ్చారు ఇక్కడ. అలాగే క్లిక్ టు అప్లై ఆన్లైన్ ఆన్ IOCL పోర్టల్. నెక్స్ట్ వచ్చేసి వేరియస్ ఫార్మాట్స్, డిక్లరేషన్స్, అండర్టేకింగ్, అవన్నీ అంటే సర్టిఫికేట్స్ ఉంటాయి ఫార్మాట్స్ ఇవన్నీ. సో ఫస్ట్ అయితే మనం ఈ అడ్వర్టైజ్మెంట్, డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ చూద్దాం. ఇది డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్. సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అడ్వర్టైజ్మెంట్ నంబరు ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు. సో దాని డీటెయిల్ ఇది. ఇక నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్. ఇక దీని గురించి ఇది ఎప్పుడు స్థాపించారు ఏంటనేది ఫస్ట్ లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, నంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ అప్రెంటిస్ కేటగిరీ ఇంక్లూడింగ్ లైక్లీ రిజర్వేషన్ యాజ్ ఫర్ ద ప్రెస్క్రైబ్డ్ రిజర్వేషన్ ఆఫ్ ది కన్సిడర్డ్ స్టేట్ అండ్ అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా పారామీటర్స్ షెల్ బి యాజ్ అండర్ అని ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనం పోస్ట్ కోడ్ ఇవన్నీ డీటెయిల్గా ఇచ్చారు. సో ట్రేడ్ అప్రెంటిస్ అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్, ఇది 3 years BSc డిగ్రీ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఉండాలి. ఈ సబ్జెక్ట్ ప్రకారం ఇది రిఫైనరీ ఎక్కడ ఉన్నాయని ఇక్కడ ఇచ్చారు. గౌహతి, బరౌని, గుజరాత్, హల్దియా, మథురా, PRPC, పానీపట్, దిగ్బోయ్, బొంగాయిగోల్, పరదీప్ ఈ ఏరియాలో ఉంది. సో అంటే ఈ రిఫైనరీస్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీస్ చాలా చోట్ల ఉంటాయి. ఆ ప్లేస్ లో ప్రజెంట్ అయితే ఈ అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. సో ఇది వచ్చి ట్రైనింగ్ వచ్చేసి 1 year ఉంటుంది. టోటల్ నంబర్ ఆఫ్ ఈ ఏరియా వైజ్ ఎన్ని ఉన్నాయని ఇక్కడ ఇచ్చారు. సో దీని ప్రకారం మనం చూసుకోవచ్చు. ఇక్కడ వరకు టోటల్ గా ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి ఈ అప్రెంటిస్ జాబ్స్. నెక్స్ట్ వచ్చేసి అంటే టోటల్ నేను చెప్పేది టోటల్ గా 1770 ఉన్నాయి అన్ని ఏరియాలు. నెక్స్ట్ వచ్చేసి ఫిట్టర్, ఇది మెట్రిక్ ఉండాలి విత్ ITI ఉండాలి. 2 years మినిమం, 2 years డ్యూరేషన్ విత్ పాస్ క్లాస్ ఉండాలి అంటే ITI. తర్వాత ఏరియా ఎక్కడ ఉంది, దీని డ్యూరేషన్ వచ్చి 12 months అంటే 1 year. పోస్టులు ఎన్ని, అలాగే బాయిలర్ 3 years BSc మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలి, లేదంటే ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఉండాలి. దీనికి 2 years కు ఇచ్చారు వ్యాలిడ్ 24 months. ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి. ఇక టెక్నీషియన్ ఇచ్చారు ఇక్కడ. కెమికల్ దాంట్లో టెక్నీషియన్ ఉండాలి. 3 years డిప్లొమా అండ్ కెమికల్, లేదంటే ఇంజనీరింగ్, పెట్రోకెమికల్, లేదంటే ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ ఇవన్నీ ఉండాలి. 12 months దీనికి డ్యూరేషన్ ఉంది. ఇన్ని పోస్టులు ఉన్నాయి. అలాగే మెకానికల్ టెక్నీషియన్ 3 years డిప్లొమా ఉండాలి, 12 months ఉండాలి. టెక్నీషియన్ ఎలక్ట్రికల్ 3 years ఉండాలి, 12 months ఉండాలి. అలాగే టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంటేషన్ లో ఉండాలి, 3 years డిప్లొమా ఉండాలి, ఇన్స్ట్రుమెంటేషన్, లేదంటే ఇవన్నీ ఉండాలి, 12 months దీనికి వ్యాలిడిటీ. ఇన్ని పోస్టులు ఉన్నాయి. అలాగే సెక్రటరియల్ అసిస్టెంట్ ఇచ్చారు. 3 years BA, BSc, BCom ఏదైనా ఉండొచ్చు. ఏ ఏరియాలో ఉంది, 12 months. నెక్స్ట్ అకౌంటెంట్ ట్రేడ్ లో ఉండాలి, 3 years BSc ఉండాలి, 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో దీనికి ఇన్ని పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ట్రేడ్ అప్రెంటిస్ డేటా ఎంట్రీ అని ఇచ్చారు ఇక్కడ. ఇది ఫ్రెషర్ అంటే ఇది అంటే లేటెస్ట్ గా పెట్టారు. 7th class ఉంటే సరిపోతుంది. దీనికి 1 year డ్యూరేషన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్. సో స్కిల్ సర్టిఫికేట్ ఉంటే చాలంట. 7th class పాస్ అయితే
7th క్లాస్ పాస్ అయితే చాలు. అలాగే స్కిల్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక 1 year వ్యాలిడిటీ. సో ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి కంప్లీట్ పోస్టులు మనకి మొత్తం 1770 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక డీటెయిల్ గా నోట్స్ ఇచ్చారు. ఈ నోట్స్ ఏంటనేది మనం ఇంక్రీజ్ డిక్రీజ్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి. ఇంపార్టెంట్ నోట్స్ ఇచ్చారు. క్వాలిఫికేషన్ క్రైటీరియా పర్సంటేజ్ ఇచ్చారు. ఎవరికి ఎంత ఉండాలి, 50%, 45% ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉండాలి. నెక్స్ట్ ఐటీ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. దానికి అకాడమిక్ సర్టిఫికేట్ తీసుకోవాలని ఇచ్చారు. అలాగే డిప్లొమా, గ్రాడ్యుయేషన్, ఐటీఐ బ్రాంచ్ సబ్జెక్ట్ ఇవన్నీ స్పెసిఫైడ్ ఏదైతే ఇచ్చారో అదే ఉండాలి అని అంటున్నారు. తర్వాత నో క్లెయిమ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఏ క్వాలిఫికేషన్ ఈక్వలెంట్. సో ఈక్వలెంట్ గా ఉంటే ఎలిజిబిలిటీ కాదు అని అంటున్నారు అన్నమాట. అది ఏదైతే అడుగుతున్నారో యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం అదే ఉండాలి. సో యాజ్ పర్ అండర్ కోడ్ 110 ప్రకారం ఫ్రెషర్ అప్రెంటిస్ విల్ బి కన్సిడర్డ్. ఫ్రెషర్స్ కి అయితే ఏదైతే ఇచ్చారో అది కన్సిడర్ చేస్తారు అంటున్నారు. ఇలా ప్రతిదీ డీటెయిల్ గా ఇచ్చారు. మనం ఇవన్నీ డీటెయిల్ గా చదువుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు ఇచ్చారు. అది 31/5/2025 వరకు అయితే ఉంది. ఇది ఇక యాజ్ పర్ రిలాక్సేషన్ ఏజ్ అనేది కామన్ ఎవరికి, జనరల్, ఈడబ్ల్యూఎస్ కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి. ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ కామన్ గా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ రికగ్నింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అది కూడా ఇచ్చారు. సేమ్ 31/5 వరకు. నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ మెథడ్ ఎలా ఉంటుందంటే దేర్ షెల్ బి నో రిటర్న్ టెస్ట్. రిటర్న్ టెస్ట్ ఏముండదు. ఏదైతే మీరు అప్లై చేసుకుంటున్నారో కరెక్ట్ గా సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారమే. సెలెక్షన్ షెల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్సంటేజ్ మార్క్స్. మెయిన్ అది ఈ కంపల్సరీ ఎవరికైతే ఎక్కువ వస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. దాన్ని బట్టే ఉంటుంది. ఇన్ కేసు టైఅప్ అయితే అంటే 2 or more అలాగే వస్తే దాన్ని ఏం చేస్తారు అనేది ఇక్కడ ఇచ్చారు. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏమేం కావాలి డాక్యుమెంట్స్. తర్వాత ప్రీ ఎంగేజ్మెంట్ మెడికల్ ఫిట్నెస్ కంపల్సరీ ఉంటుంది. ఆఫర్ ఆఫ్ ఎంగేజ్మెంట్, లియబిలిటీ టు డిక్లేర్, అదర్ కండిషన్స్. స్టైఫండ్ అనేది ఎంత ఇస్తారు అంటే రేట్ ఆఫ్ స్టైఫండ్ పేబుల్ టు అప్రెంటిస్ పర్ మంత్ షెల్ బి యాజ్ ప్రిస్క్రైబ్డ్ అండర్ అప్రెంటిస్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం ఇవ్వబడుతుంది అని ఇచ్చేశారు డైరెక్ట్ గా. సో ఈ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం కంపల్సరీ దొరుకుతుంది. తర్వాత నో హెచ్ఆర్ఏ ఇటువంటి ఏముండవు, అకామిడేషన్ ఏమివ్వరు. ఇవన్నీ కామన్ గా ఇచ్చారు. లీవ్ హాలిడేస్ కూడా ఇక్కడ ఇచ్చారు మనకు. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం 32 days లీవ్ ఉంటుంది. ఇవన్నీ కూడా క్యాజువల్ లీవ్ 12 days ఉంటుంది. ఇవన్నీ ఇచ్చారు. ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. తర్వాత పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం అది పీరియడ్ ఎంత ఉండాలో అంతా ఉంటుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్. హౌ టు అప్లై అని అడిగారు. ఇక్కడ క్యాండిడేట్స్ మీటింగ్ ద అబౌవ్ ప్రిస్క్రైబ్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా షుడ్ విజిట్ అవర్ ఐఓసిఎల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ కి మనం విజిట్ చేయాలి. ఈ సైట్ ద్వారానే మనం అప్లై చేసుకోవాలి అంటున్నారు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి లేదంటే ఇది 3/5 నుంచి 2/6 వరకు టైం ఉంది మనకి. సో క్యాండిడేట్ వైలింగ్ టు అప్లై మస్ట్ హ్యావ్ ఏ వ్యాలిడ్ యాక్టివ్ అప్రెంటిస్ రిజిస్ట్రేషన్. సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. తర్వాత యూనిట్ ఎక్కడ ఉంది, తర్వాత ఈ ఎస్టాబ్లిష్ ఐడి ఇది ఎప్పుడైతే అయింది ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇచ్చారు. అంటే ఇవి నిజమా కాదా కొంతమంది అనుకుంటారు. యూనిట్స్ రిజిస్టర్డా నాన్ రిజిస్టర్డా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇవన్నీ ఆలోచిస్తారు. కాబట్టి ఇవన్నీ ఫర్ ఎంక్వైరీస్ కి ఇక్కడ ఇచ్చారు. మనకి ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ అన్ని ఇచ్చారు. మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇది. సో ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మనం క్లిక్ టు అప్లై అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డు నాట్ బి ఏ విక్టిమ్ ఆఫ్ ఫ్రాడ్ అది వచ్చిన తర్వాత దీని తర్వాత మీరు ఇక్కడ కింద ఇచ్చారు చూడండి, వ్యూ ఓపెనింగ్స్ అండ్ అప్లై అని ఇచ్చారు. ఎలా చేయాలి ఏంటి అనేది ఇక్కడ వ్యూ ఓపెనింగ్ అండ్ అప్లై అని ఇచ్చారు. ఇక్కడ అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఫస్ట్ అండి మీరు ఏ రిఫైనరీకి అప్లై చేస్తున్నారు అంటే మీరు ఏ ప్లేస్ లోకి అప్లై చేసుకుంటున్నారు, రిఫైనరీ అంటాం కదా, అది ఎక్కడికి అప్లై చేసుకుంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఎలా అప్లై చేయాలి, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. మీరు ఈ రిఫైనరీకి ఇక్కడ ప్రదీప్ రిఫైనరీ అని ఉంది, దీనికి అప్లై చేస్తున్నారు అనుకుందాం. సో ఇక్కడ డేట్ ఇచ్చారు చూసారా, 3rd May నుంచి June 2nd వరకు టైం ఉంది కాబట్టి దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మీకు. అంటే ఆ ఏ రిఫైనరీకి మీరు అప్లై చేయాలనుకో అదే ఓపెన్ చేస్తే సరిపోతుంది. కామన్ అప్లికేషన్ కాకుండా ఇది
ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. సేమ్ మనం ఇప్పుడు ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశారో అదే అడ్వర్టైజ్మెంట్. తర్వాత సర్టిఫికేట్స్ అన్ని డీటెయిల్గా ఇచ్చారు. ఇక్కడ అప్లై మీద క్లిక్ చేస్తే మనకు అదర్ విండో ఓపెన్ అవుతుంది. సో అదర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాక మనం వీటిని చదువుకున్న తర్వాత కంటిన్యూ చేస్తాం. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ పోస్ట్ అడుగుతుంది. ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు మీరు? ఎగ్జాంపుల్ మీరు డేటా ఎంట్రీ అనుకుందాం. డేటా ఎంట్రీ పెట్టారు. సో డేటా ఎంట్రీ తీసుకుందాం. పోస్ట్ కోడ్ వచ్చి 110. తర్వాత నేము, మిడిల్ నేమ్, ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, తర్వాత మ్యారీడా అన్మ్యారీడ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, స్పోర్ట్స్, రిలీజన్, కేటగిరీ, స్టేట్ ఆఫ్ ఒరిగన్, ఎక్కడ వస్తారు మీరు అని చెప్పేసి ఇచ్చారు. సో మనం ఎక్కడ వస్తే అక్కడ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. ఇలా మనం అన్ని క్లిక్ చేసేస్తాం. చేసేసి అన్ని ఫిల్ చేసేస్తాం. చేసింది అంత మొత్తం అన్ని ఇక్కడ ఫిల్ చేసేసి నెక్స్ట్కి వెళ్తాం. ఇలా మీకు ఆప్షన్స్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, తర్వాత ఫీ డీటెయిల్స్ ఉంటాయి. ఫీ డీటెయిల్స్, సబ్మిషన్, ఫైనల్ గా సబ్మిషన్. సో ఇది డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇలా ఏ అప్లికేషన్ కి ఆ అప్లికేషన్ లింక్ ఇచ్చేసారు. హ్యాపీగా మనం అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.